వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం అనే గ్రామంలో ఉన్నాం. మనం చూడొచ్చు రోడ్డు మీద మొత్తం వడ్లు ఎండబోసారు, మొత్తం ఆరినాయి, కాంటా పెట్టిరు. తరలించడానికి ఇబ్బంది ఉన్నది, వెహికల్స్ దొరకట్లేదని రైతులంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇటీవల కొన్ని ప్రైవేట్ వాహనాలను ఆపి రైతులకు మేలు జరిగేలా ఇటు పంపిస్తూ ఉంటే, మొన్న రాజస్థాన్కి సంబంధించిన ఒక వెహికల్ డ్రైవర్ను ఇటు పంపిస్తే రైతుల ఏదైతే బస్తాలు ఉంటాయో ధాన్యం బస్తాలను లోడ్ చేసుకొని, సో వర్గల్ దగ్గర ఉన్నటువంటి వర్గల్ మండలం టీజీఐఏసి ఏదైతే అక్కడ మిల్లు ఉందో ఆ మిల్ల దిగుమతి చేయడానికి కింద దించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరోజు సీరియల్ ఉన్నాయి, ఇంకా దించుకోవాల్సిన ధాన్యం చాలా ఉంది కాబట్టి సీరియల్లో పెట్టి రేపు రండి అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్ ఏం చేసిందంటే దాదాపు 491 బస్తాలతోని డీసీఎం తీసుకొని రాజస్థాన్ పారిపోవడం జరిగింది. అందులో 8 మంది రైతులై ధాన్యం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మనం ప్రస్తుతం వాళ్ళ గ్రామంలో ఉన్నాం. బాధిత రైతులతో మాట్లాడదాం, అసలు ఎట్లా జరిగింది, ఇది ఏంటి అనేది. నిజానికి దిగుమతి కాలేదు కాబట్టి, ఆ ఒడ్లు ధాన్యం దిగుమతి కాలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు అధికారికంగా అప్పచెప్పనట్టే. సో నష్టపోయేది ఫైనల్గా వీళ్ళే. ఇప్పుడు ఆ ధాన్యం కనుక రికవరీ కాకపోతే, ఆ నిందితుడు కనుక ఇక్కడ తీసుకురాకపోతే నష్టపోయేది ఇక్కడ రైతులే. కాబట్టి రైతులతో మాట్లాడదాం, స్థానిక రైతులతోని. ఏం పేరు అని పేరు? చంద్రమౌళి. సో ఎన్ని బస్తాలు ఇప్పుడు ఏదైతే లారీ డీసీఎం ఏదైతే చోరీ జరిగిందో ధాన్యం తీసుకొని పోయిన వాడు, నీ ఎన్ని బస్తాలు? 83 బస్తాలు. సో ఆ రోజు లారీ ఎట్లొచ్చింది ఇక్కడి వరకు? ఆ లారీ ఎవరు మాట్లాడారు? పోలీసు వాళ్ళు ఏమన్నాడు? తీసుకుపోమన్నారు, తీసుకొచ్చినాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కుకునూరుపల్లి రోడ్ మీకు తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేయించినాం. ఐకేపీలను రమ్మని వాళ్ళ మామూలు ఇచ్చి లోడ్ చేసారు, రాసిచ్చారు. డ్రైవర్ ఏమన్నాడు? మనకి తెలుగు వచ్చా? తెలుగు హిందీ వస్తుంది. ఏమన్నాడు డ్రైవర్? ఏమన్నాడు? తెచ్చినాం. ఇప్పుడు మీరు వేయరా లోడ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మన అక్కడికి వెళ్ళిరా? ఎక్కడైతే మిల్లు దిగుమతి కావాల్సి ఇంకో ఆయన పోయిండు, ఇంకో అతను పోయిండు, రవి అన్నట్టు ఆయన పోయిండు. ఆయన అక్కడ గజ్బెల్లి ఉంటాడు అన్నట్టు. అక్కడనే పోయి జరసేపు ఉండరు, పోయి వాళ్ళకు మిల్లు అని తోలినాం మేమే. 9:30 దాకా అక్కడనే ఉన్నాడు. 9:30 అయినాక సరే పొద్దున వస్తా అని చెప్పిండు. పొద్దున వస్తా అని చెప్తే సరే మాకు ఫోన్ చేసిండు. నేను పోతున్నా అంటే పోమన్నాం. మేము పొద్దున 10 గంటల వరకు మేము వెళ్ళిపోయినాం. 10 గంటల వరకు వెళ్ళిపోయాక లేడు, బండి కనబడతలేదు. అక్కడ పోయి ఫోన్ చేసిన నేనే. ఫోన్ చేస్తే మై హైవేకే రోడ్కి అయ్యాజీ కానా కాతే మై లోడు 2 బజేకు ఖాళీ కడతాయి అన్నాడు. అన్నంతసేపట్లో హిందీ వస్తుందని పిల్లగానికి ఫోన్ చేసి మా కరుణాకర్కు ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడినాక ఇక మా వాళ్ళు వస్తారు, అక్కడికి వచ్చి లొకేషన్ పెట్టు బాబు అనగానే అంతలో స్విచ్ ఆఫ్ చేసుకోండి కథ. సో ఏం చెప్పిండు ఆ రోజు? ఏం జరిగింది అసలు? ఫస్ట్ నుంచి ధాన్యం లోడ్ అయిన కానించని వాడు తప్పించుకొని పారిపోయేంత వరకు ఏం జరిగిందంత? అది మన ఫస్ట్ ఏంటంటే వడ్లు ఆట గురించి అని చెప్పేసి లారీలు వస్తలేవని చెప్పేసి పోలీసు వాళ్ళ సహాయంతో లారీలు ఆపి ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఫుడ్ ఇట్లా అరేంజ్ చేసి అన్నీ చేసిన తర్వాత మేము 8 మంది రైతులం ఉండి దాంట్లో రైతులు బస్తాలు లోడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలంతా లోడ్ చేయించి లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అది మన వీళ్ళతో పాటు ఏమంటారు ఐకేపీ బుక్ రాపిచ్చేసి కాంటా చెట్టు ఇట్లా అన్నీ రాపిచ్చేసి బండి నాకు అడ్రస్ తెలియదు అని చెప్పేసి మా దాంట్లో ఒక రైతునే బండితోటి పంపించేసినాం. బండి ముందు ఆయన 2 వీలర్ పైన వెళ్ళి వాళ్ళకి అడ్రస్ చూపించి ఆడవాళ్ళతో పాటు ఒక 8:30 వరకు అట్లా ఉన్నారు. 8:30 దాకా వీళ్ళు ఉన్న తర్వాత వాళ్ళ వైఫ్ ఉండే వాళ్ళకి ఆయన దింపేసి వస్తున్న సమయంలో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ వచ్చి చూడగా బండి లేదు. తర్వాత మళ్ళీ మా వాళ్ళు కూడా పొద్దున మార్నింగ్ వెళ్ళారు. అక్కడ ఉన్న రైతు కూడా లారీ డ్రైవర్ కూడా చెప్పిండు ఇట్లా మీ బండి ఇట్లా వెళ్ళిపోయింది అది అని చెప్పేసి పొద్దున మా వాళ్ళు పోయిన తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత చెప్పారు. మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను నేను. వీళ్ళకి పోయిన వాళ్ళకి హిందీ రాదంటే నేను కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఏమన్నాడు, నేను తినడానికి వచ్చిన రోడ్డు పైనకి వచ్చిన ఒక 2-2:30 వరకు వచ్చేస్తాను, స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి మీ దగ్గరికి వస్తా, వచ్చిన తర్వాత కాల్ చేస్తాను అని చెప్పేసి పొద్దున వీళ్ళు పోయిన తర్వాత అన్లోడ్ చేయడానికి వీళ్ళు పోయినారు. అక్కడ మాట్లాడి దింపిద్దాము అని చెప్పేసి పోయేసరికి లోడు లేదు. వాళ్ళు డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా వెహికల్ లేదని వీళ్ళు ఫోన్ చేస్తే నేను మళ్ళీ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఇట్లా అన్న మేము రోడ్డు పైనకి వచ్చినాం, మెయిన్ రోడ్ పైనకి వచ్చిన టోటల్ అక్కడ నాకు ఫుడ్ లేదు, ఫుడ్ కోసం అని వచ్చినా స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి వస్తా, 2 గంటల వరకు వస్తా, లోడ్ తీసుకొని వస్తాను. సరే బాబు అట్లయితే మా వాళ్ళు వస్తారు, నీ లొకేషన్ ఏందో పెట్టు, అక్కడికి వచ్చి మళ్ళీ తీసుకొని వస్తారని చెప్పేసి లోపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు అంతే. దాని తర్వాత ఎక్కడ వెళ్ళింది ఏంటనేది మనకు తెలియదు. ఇంకా తర్వాత పోయి మళ్ళీ గౌరవం పిఎస్లో ఇప్పుడు మన పిఎస్ వాళ్ళు చెప్పడం వల్ల అక్కడ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది రాత్రి. మొన్న నైట్ కూడా 3 గంటల దాకా ఉన్నాం.
PSలో కూడా వాళ్ళు రమ్మని చెప్పిన ఎప్పుడు రమ్మని చెప్పినా పోతున్నాం వస్తున్నాం. అంటే ఇదంతా 28వ తేదీ రోజు రాత్రి జరిగిందా? అదే రోజు లోడింగ్ అయిన రోజు మాత్రమే జరిగింది. ఆయనకి వెహికల్ అదే రోజు జంపు అదే రోజు వెళ్ళిపోయింది 9 గంటలకు 9:30 ప్రాంతానికి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. సో ఇప్పుడు ట్రక్ షీట్ రాసిస్తారు కదా ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కొనుగోలు చేసిన ఐకేపీ అయితే ఐకేపీ, సెర్పు అయితే సెర్పు, ఈ ట్రక్ షీట్ కూడా అతని దగ్గర ఉందా? ట్రక్ షీట్ కూడా అతని దగ్గర ఇంకా మిల్లులో సబ్మిట్ చేయలేదు. మిల్లులో సబ్మిట్ చేయలేదు. మిల్లులో లోపలికి పోవాలంటే ఇప్పుడు సీరియల్ ఉన్నాయి, మీ సీరియల్ రేపు పొద్దున వస్తుంది. రేపు పొద్దున తర్వాత మా సార్ వాళ్ళతో మాట్లాడి లోపల తీసుకుంటాను అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పడం జరిగింది. దాంతోపాటు పార్కింగ్లో పెట్టుకోమంటే పార్కింగ్లో పెట్టుకుంటాను వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇక 9:30, 9:10 అట్లా వెళ్ళిపోయాడు ఆయన అడిగి. సో ఈ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ మొత్తంలో తప్పెవరిది అసలు? ఈ ఇష్యూ జరగడానికి కారణం ఏంటి ఓవరాల్గా ఇష్యూ జరగడానికి? అంటే ఇప్పుడు మనకు ఐకేపీకి లారీలు రాకపోవడం అదొక ప్రధాన సమస్య. ఆ ఊర్లో అనేది మిల్లర్లు అనేది దించుకోకపోవడం. ఇంకా మెయిన్ సమస్య ఏంటంటే మొదటి సమస్య రైస్ మిల్లర్లు అది. దాని తర్వాత ఇప్పుడు ఒడ్లు మన లారీలు దొరకకపోవడం, తర్వాత ఐకేపీ వాళ్ళది. లాస్ట్ చివరిగా ఏమైనా ఉంటే రైతులు ఏంటంటే ఈ 6 నెలలు కష్టపడి అన్నీ చేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా లాస్ట్కి ఏంటంటే వాళ్ళను పోలీస్ వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఐకేపీ వాళ్ళని అంటే లాస్ట్కి వచ్చి నిందించేది ఏంటంటే రైతునే. ఇన్ని 6 నెలలు కష్టం చేసి అన్నీ చేసినా కానీ లాస్ట్కి నింద మాత్రం రైతుదే ఒడ్లు రాసు అన్నీ చేసిన. ఐకేపీ వాళ్ళు కానీ లేకపోతే ఆ రైస్ మిల్లర్లు ఫస్ట్ బరాబర్ ఉంటే పోయిన లారీని దించుకోవడం వల్ల ఇదంతా ప్రాబ్లం అనేది సమస్య అనేది రాకపోతుండే ఎవరికి. సో రెగ్యులర్గా కలెక్టర్ కూడా రైస్ మిల్లు సందర్శిస్తూ ఉన్నారు, మళ్ళీ ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ మంత్రులు కూడా రోజు చెప్తా ఉన్నారు ఒడ్లు కొంటా ఉన్నాం, దిగుమతి జరుగుతుంది వేగంగా అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎందుకు రైస్ మిల్లర్లు దించుకోవడం లేదు? అది ఎంత చెప్పినా ఓన్లీ స్టేట్మెంట్ మన పేపర్ స్టేట్మెంట్ వరకు మాత్రమే, ప్రెస్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ సాధారణంగా జరిగే పని అయితే కనిపిస్తలేదు. ఎట్లా చేసినా ఏడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. రైతులను మాత్రం ఇబ్బంది పెట్టడం మాత్రం జరుగుతుంది. ఎంత కట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్గా అన్ని జల్లి బట్టి పంపించినా కానీ ఒక్కొక్క సంచికి 4 కిలోలు 5 కిలోలను కట్ చేస్తా అని చెప్పేసి అట్లా అంటున్నారు. 40 కిలోల సంచి 40 కిలోలు కూడా 4 కిలోలు 5 కిలోలు కట్ చేస్తామంటారు. ఇట్లా దగ్గర 8 నుంచి 10 కిలోల దాకా కట్ అవుతుంది. ఇప్పుడు రేట్లు లేక ఇట్లా వర్షాలు పడి ఇట్లా ఇవన్నీ వేసి తీసుకొచ్చినా కానీ లాస్ట్కి వచ్చే వరకు పండించి ఒక దగ్గర వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రైతుకి. దానివల్లనే అందరు రైతులు కూడా ఇంకా ఈ పంటలు వేయడం అవి ఇవన్నీ కూడా జాగాలు అమ్ముకొని ఇట్లా వేసుకోవడం కూడా అదే లాస్ అవుతున్న మన విదేశంతో కూడా రైతు వ్యవసాయం చేస్తలేడు. సో ఇది మొత్తానికి ఆ రోజు ఏం జరిగింది అనేది మనం డీటెయిల్గా తీసినాం కదా. అసలు ఈ కొనుగోలు సెంటర్కి సంబంధించి కొనుగోలు సెంటర్ ప్రతినిధితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఎంతమంది రైతులేనా? 8 మంది రైతులే. మరి ఎట్లా ఇప్పుడు డ్రైవర్ వేరే స్టేట్కి సంబంధించిన డ్రైవరు, అతని చేతికి ట్రక్ షీట్ ఎట్లా ఇచ్చారు మీరు? అతనికి మనకు పిఎస్ నుంచి పంపించారు కాబట్టి రెగ్యులర్గా మనకు వెహికల్స్ పిఎస్ నుంచి పంపిస్తున్నారు. ఒక 1 వీక్ నుంచి మనకు లారీలు రాకపోవడం వల్ల మనం లేట్ పోయడం వల్ల ఇక్కడ తిప్పారమనే గ్రామంలో లేట్ పోయడం వల్ల మనకు లారీలు షార్టేజ్ అయితే ఇక్కడ వీళ్ళకు ఊర్లో ఫెస్టివల్ ఉండడం వల్ల లేట్ పోవడం జరిగింది. సో అన్ని విలేజ్లతో పోల్చుకుంటే ఇక్కడ క్రాప్ లేట్ రావడం వల్ల వెహికల్స్ షార్టేజ్ అవ్వడం జరిగింది. దానికి మనం పిఎస్ నుంచి సపోర్టింగ్ తోటి మనం వెహికల్స్ ఆపడం జరుగుతుంది. వెహికల్స్ ఆపితే ఆ వెహికల్స్ మనం రెగ్యులర్గా వచ్చే వెహికల్స్ పంపిస్తున్నాము. ఓ రాజస్థాన్ బండ వేరే అదర్ స్టేట్ బండ అనేది తెలియదు. పిఎస్ వాళ్ళు పంపించారు కాబట్టి వాళ్ళు మనం లోడ్ వేసి పంపిస్తున్నాం. సో మిగతా బండ్లు కూడా సేమ్ అలాగనే వెళ్ళిపోతున్నాయి. సో ఆ బండి అట్లా అయితే అని చెప్పేసి మనం కూడా అనుకోలేని ఎక్స్పెక్ట్ జరిగింది. అది ఇప్పుడు దాదాపు 491 బస్తానా 491 బస్తాకు బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఆ రైతులకు న్యాయం చేయాల్సింది ఎవరు? ఇప్పుడు మీకు సెర్పు చేస్తుందా లేకుంటే పోలీసులు చేస్తారా, గవర్నమెంట్ చేస్తుందా, ఏంటి పరిస్థితి? ఆల్రెడీ మనం గవర్నమెంట్కి మనము పిఎస్కు అప్లికేషన్ పెట్టాము రైతులతో నుంచి. ఆల్రెడీ పిఎస్ వాళ్ళు దానిపైనే చూస్తున్నారు. పిఎస్ వాళ్ళకి మనం ఆల్రెడీ చెప్పేసినాం. పిఎస్ వాళ్ళు దానిపైనే ఎంక్వైరీ చేస్తున్నారు. దానిపైన పిఎస్ వాళ్ళు రికవరీ కాకుండా పరిస్థితి రైతులు నష్టపోవాల్సిందేనా? రైతులు ఏం నష్టపోరు, గవర్నమెంట్ చూసుకుంటే దానిపైన గవర్నమెంట్ అనేది దానిపైన రియాక్షన్. జిల్లా కలెక్టర్ కానీ జిల్లా మీకు సెర్పుకు సంబంధించిన మీ పీడీ కానీ ఎవరైతే వాళ్ళ దృష్టికి వెళ్ళింది? ఇది దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ఏమంటున్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా? వాళ్ళ నుంచి అంటే పిఎస్ నుంచి అంటే మనకు పీడీ గారికి దృష్టిలో కానీ లేకపోతే మన గవర్నమెంట్ దృష్టిలో ఆల్రెడీ మేము పిఎస్కి కంప్లిమెంట్ ఇచ్చినాం కాబట్టి గవర్నమెంట్ ఆల్రెడీ చూసుకుంటే దానిపైన గవర్నమెంట్ దానికి పరిణామం ఎట్లా అనేది గవర్నమెంట్ తీసుకుంటాం. ఒక్క సంచి కూడా పోద్దుడికి వెళ్ళి నాది పరిణయం అయినాకనే ఈ ఊరికి వెళ్ళి ఒక్క సంచి పోవాలి. వీళ్ళు నవ్వుతుర్రు, మేము ఏడుస్తున్నాం. ఇంకో రైతు నవ్వుతుండు, మేము ఏడుస్తున్నాం. ఏంటి ఇప్పుడు పోయిన దాంట్లో నీ కూడా ఉన్నాయా? ఉన్నాయి. మా తమ్ముని 115 బస్తాలు. మా తమ్ముని అది మేము ఏడుస్తున్నాం. మా ఇంటికాడ కూడా మాకు ఆడళ్ళు కూడా మొత్తం మస్తు పెద్ద పెద్ద తిప్పలు పెడతారు. ఇప్పుడు ఒక్క సంచి కూడా పోవద్దు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు వేరే బండ్లు తెచ్చుకొని వేరే చేస్తున్నారు. అవి
వాళ్ళు నవ్వుకుంటే వేరే పోతారు. ఈడికెళ్ళి ఒక్క తట్టు సంచి కూడా పోద్ది ఈడికెళ్ళి. మా ఇప్పుడు మిగతా రైతులను ఏం లాభం? గవర్నమెంట్ది కదా సమస్య, తీర్చాల్సింది గవర్నమెంట్, మీకు న్యాయం చేయాల్సింది గవర్నమెంట్. మీకు గవర్నమెంట్ ఏమడుగుతారు? గవర్నమెంట్ అడుగుడే ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు పెద్ద రైతులు కదా సార్, పెద్ద రైతులు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే సైడ్కి వెళ్ళి పోయి వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. సైడ్కి వెళ్ళి పోయి వాళ్ళే మాట్లాడుకుంటారు. అది నాకు న్యాయం కావాల్సింది. తిప్పారం ఒక్క వడ్లు ఇత్తు పోవద్దు, నాకు న్యాయం అయినాక పో. ఎన్ని బస్తాలు పోయినాయి? 115. 115 బస్తాలు. మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు? నీ ఒడ్లు పోయి రాజస్థాన్లో పడ్డాయి. అవి వస్తాయా, రికవర్ అవుతాయా, పోలీసులు రికవర్ చేస్తారా లేదా తెలియదు. దాదాపు ఈ నీ ఒడ్ల విలువ ఎంత ఉంటుంది? గవర్నమెంట్ అందాజ ఎన్ని డబ్బులు వస్తాయి? మాకు చదువు రాశారు, లక్ష చిల్లర వస్తాయి సార్. మరి ఇప్పుడు ఎట్లా లక్ష చిల్లర పరిస్థితి ఏంది? ఐకే పొల్లూరు కదా సార్, ఐకే పొల్లూరు అని మేము అందుకే వాళ్ళ మీద ఆశ పెట్టి అప్పుడు వాళ్ళ మీద. మరి ఎందుకు ఇట్లా లేట్ అయింది? మీ ఊర్లో ఇంకా రోడ్ల మీద చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ ఇంకా ధాన్యం ఉంది. ఏంటి పరిస్థితి? వెనకాయ హార్వెస్టింగ్ ఇప్పుడు ఎలక్షన్ ఉండట్లా లేట్ అయింది. ఎలక్షన్ ఉంటే లేట్ అయింది. ఇప్పుడు ఇంకా ఎంత శాతం పోయినాయి, ఇంకెంత శాతం ఉన్నాయి మీ ఊర్లో ఒడ్లు? చాలా అంతే, 50%, 70% ఇంకా పోవాల్సింది. 70%. ఇప్పుడు కొనుగోలు స్టేటస్ ఏంది ఇక్కడ మీ దగ్గర పరిస్థితి? కొనుగోలు ఆల్రెడీ మేము తీసుకుంటున్నాము, కాకపోతే లేటు క్రాప్ చేయడం వల్లనే మనకు లేట్ అయింది ఇక్కడ అంతే. ఇప్పుడు వెహికల్స్ పరిస్థితి ఏంది? వెహికల్స్ ఆల్రెడీ వస్తున్నాయి, వెహికల్స్ ఆల్రెడీ రేపు వస్తుంది. రేపు వెహికల్ ఆల్రెడీ మేము వెహికల్ లోడ్ చేస్తాం. వెహికల్ సమస్య అనేది ఏం లేదు, కాకపోతే ఏ మిల్లుకు పోయినా మిల్లు అన్లోడ్ కాకపోవడమే సమస్య, పెద్ద సమస్య. ఎందుకు అన్లోడ్ చేసుకోవట్లేరు వాళ్ళు రెగ్యులర్? అంటే వెంటనే అలా సీరియల్ ఉంటుంది. మన ఒకే విలేజ్ అని కాకుండా ఏ విలేజ్ నుంచి వచ్చినటువంటి సీరియల్ ప్రకారమే పెట్టి సీరియల్ ప్రకారమే తీస్తున్నారు. అది 1 డే కావచ్చు, 2 డే కావచ్చు. రైస్ మిల్ వాళ్ళు సీరియల్ పెడుతుంటే వాళ్ళ సీరియల్ ప్రకారమే వెహికల్ మనం అక్కడ వెయిట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా స్టార్టింగ్లో ఎక్కడ వెహికల్ సమస్యలు రాలే. ఇప్పుడు చివరిలో వాళ్ళు లారీలు కావాలనే సమస్య వస్తూ ఉంది, దిగుమతి కావాలనే సమస్య వస్తూ ఉంది. ఎందుకు చివరిలో ఎందుకు ఈ సమస్య వస్తుంది? మీరు క్షేత్రస్థాయిలో కొనుగోలు చేస్తూ ఉన్నారు కదా, ఎందుకు అట్లా? దానిపైన అంటే ఇప్పుడు అన్ని ఐకేపీలలో దగ్గర పడ్డాయి. అన్ని ఐకేపీలలో మామూలుగా 70% అయిపోయింది. తిప్పారము స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఏ మిల్లుకి పోయినా కానీ మాకు వద్దు అంటారు రైస్ మిల్ వాళ్ళు. దిగుమతి చేసుకోకపోవడమే ఇబ్బంది అంతే. సో ఇది మొత్తానికి తిప్పారం విలేజ్లో రైతులు, అమాయకపు రైతులకు సంబంధించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు, అట్లా మిల్లర్ల నిర్లక్ష్యం అనుకోవచ్చు. సో ఈ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 8 మంది అమాయకుల రైతుల ధాన్యం రాజస్థాన్ తరలిపోయింది. ఒక డ్రైవరు రాత్రికి రాత్రే మిల్లులో దిగుమతి చేయాల్సిన ధాన్యం హైవే వెంబడి రాజస్థాన్ పోయింది. ఆ ధాన్యంని రికవర్ చేయడానికి, వాళ్ళని పట్టుకురావడానికి 2 ఎస్ఐలు, ఇద్దరు ఎస్ఐలు, 2 టీంలు, ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో 2 టీంలు రాజస్థాన్ పోయి రికవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం సిఐతో కూడా మాట్లాడినాం, గజ్వేల్ రూరల్ సిఐ. ఆయన కూడా చెప్పారు ఖచ్చితంగా మా టీం అక్కడ రీచ్ అయింది, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ ఓనరు సంబంధించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా రికవరీ చేస్తాం, రైతులకు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇంకా కొనుగోళ్ళు దాదాపు వర్షాకాలం సీజను స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మొన్ననే 25వ తారీఖు రోజు రోహిణి కార్తె ప్రారంభమైంది. ఇప్పుడు ఫస్ట్ అయితే 5 తారీఖు తర్వాత ఈ కార్తె కూడా అయిపోతుంది. నెక్స్ట్ వర్షాలు పడితే మనం చూడొచ్చు రోడ్ల మీద ఉన్న వడ్లు మొత్తం ఇంకా అట్లే ఉన్నాయి. రైతులు ఇంకా భూములు సిద్ధం చేసుకోవాలి, మళ్ళీ నారు పోసుకోవాలి, మళ్ళీ హార్వెస్టింగ్ చేయాలి. సో ఇట్లాంటి అన్ని సమస్యలు ఉండగల ప్రభుత్వం మాత్రం మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని ప్రకటనలు చేయడం వరకే సరిపోతుంది. అటు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. సో క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అయితే దారుణంగా ఉంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇంకా పుట్ల కొద్ది ధాన్యం కనిపిస్తూ ఉంది, లారీల కొద్ది ధాన్యం కనిపిస్తూ ఉంది. రైస్ మిల్ల దగ్గర కూడా మనం పొద్దున రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాం. రైస్ మిల్ దగ్గర కూడా 100 లారీలు సీరియల్లో ఉన్నాయి. 100 లారీలు దిగుమతి కోసం చూస్తూ ఉన్నాయి. దాదాపు 10, 20, 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు అట్లా పడుతూ ఉంది ఒక్కో లారీ దిగుమతి కావడానికి. సో ఆ దిగుమతి కావడానికి వెయిటింగ్ ఛార్జెస్ కూడా లారీల మీద పడుతుంది. కాబట్టి లారీ ఓనర్స్ అసోసియేషన్స్, లారీ యూనియన్ వాళ్ళు కూడా వడ్లకు లారీలు పెట్టడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు సీరియల్ కోసం 4 రోజులు బండి లోడ్తో అట్లే ఉంటే వాళ్ళు నష్టపోతారు, 4 రోజులకు సంబంధించి నష్టపోతారు. కాబట్టి వాళ్ళు కూడా వెహికల్స్ పెట్టడానికి ముందుకు రావడం లేదు. ట్రాక్టర్లు కూడా రైతులు ఎవరు వడ్లకు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే 4-5 రోజులు వెయిట్ చేయాలంటే ఎవరికైనా ఛార్జ్ అంతా నష్టమవుతుంది కాబట్టి.
సో ఓవరాల్గా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, తిప్పారం గ్రామ విలేజ్ కావచ్చు, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండదు రైతుల ధాన్యం చోరీకి గురి కావడం అనేది ఎక్కడా ఉండదు. అది రాజస్థాన్ తరలిపోవడం ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. మరి ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేస్తుందా, జిల్లా కలెక్టర్ స్పందిస్తారా, లేదంటే సెర్పు వీళ్ళకి ఎట్లాంటి హామీ ఇస్తుంది అనేది మనం చూడాలి. కెమెరా పర్సన్ కిరణ్తో కరుణాకర్, తిప్పారం విలేజ్. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వెనుక కనిపిస్తున్నటువంటి ఏదైతే మహాదేవ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఉందో, ఈ ఆగ్రో ఇండస్ట్రీస్కే 28వ తేదీ రోజు దాదాపు ఏదైతే డీసీఎం లోడ్ ఉందో ఆ లోడ్తోని కుకునూరుపల్లి మండలం బొప్పారం విలేజ్ నుంచి వచ్చినటువంటి లోడు మనం ఇటు చూడొచ్చు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో పెట్టారు. ఎందుకంటే అప్పటికే ఈ మిల్లులో మొత్తం లోడింగ్ ఇంకా పూర్తి కాలేదు, అన్లోడింగ్ కంప్లీట్ కాకపోవడంతో సీరియల్లో పెడితే రేపు దిగుమతి చేసుకుంటామని ఇక్కడ మిల్లు సిబ్బంది చెప్తే వాళ్ళు బయటనే పెట్టారు. సో బయట వెయిట్ చేయలేని పరిస్థితిలో నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడు 294 బస్తాలతోని అదే లోడ్తోని రాజస్థాన్ పారిపోయినట్టు తెలుస్తూ ఉంది. మనం చూడవచ్చు ఇట్లా ఈ పార్కింగ్ ఏరియాలో సీరియల్ ఎట్లా పెట్టారో ఆ రోజు ఆ బండి కూడా ఇట్లే సీరియల్ పెట్టినట్టు మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిని మిల్లు దగ్గర సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ రోజు బండి మా లోపల రాలేదు, లోపల వచ్చి మాకు ట్రక్ షీట్ ఇంకా మాకు ఇస్తే ఆ బండి అన్లోడ్ అయిన తర్వాతనే బయటికి వెళ్తుంది తప్ప మాకు లోపలికి రాలేదు. ఆ రోజు పార్కింగ్ ప్లేస్లకే వచ్చి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చెప్తా ఉన్నారు. మొత్తానికి రైతులకు సంబంధించి దాదాపు 8 మంది రైతులకు సంబంధించి 294 బస్తాలు ఏవైతే ఉన్నాయో ఆ బస్తాలు మొత్తం ఇప్పుడు ఆ బస్తాలతో సహా రాజస్థాన్ పారిపోయినట్టు తెలుస్తూ ఉంది నిందితుడు. అతన్ని పట్టుకోవడానికి 2 పోలీసులు ఆధ్వర్యంలో 2 టీంలు రాజస్థాన్ వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ నిందితుడిని పట్టుకొస్తారా, రైతులకు న్యాయం చేస్తారా ఏంటి అనేది మనం చూడాలి. మనకు ఈ మిల్లులనే దిగుమతి కావాల్సినటువంటి వడ్లు అవి చోరీకి గురైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ మహాదేవ్ ఏదైతే ఆగ్రో ఇండస్ట్రీస్ ఉందో, మహాదేవి ఆగ్రో మిల్స్, సో ఇక్కడికి రావాల్సినవి ఇక్కడికి వచ్చి సీరియల్ నెంబర్లో దాదాపు 7:30 ప్రాంతంలో రైతులు కూడా ఆ వెహికల్తో పాటు వచ్చి ఇక్కడ సీరియల్ పెట్టి పొద్దున దిగుమతి తీసుకుంటాం అనగానే రైతులంతా ఇంటికి వెళ్ళిపోయారు. పొద్దున చూసేసరికి వెహికల్ లేదు. వాడికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నిందితుడికి, డ్రైవర్కి. వాడు అప్పుడే అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళు కూడా 2 టీంలు రాజస్థాన్ బయలుదేరి వాళ్ళ దగ్గర నుంచి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం వెనుక చూడవచ్చు.